Daily. Taste the Daily. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో పెట్టవలసిన బిల్లులపై చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో పెట్టవలసిన బిల్లులపై చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లులపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, అలాగే 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతున్నాయి. రాష్ట్ర రాజధానిలో రేపు నుంచి కూడా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు అందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర రాజధాని అమరావతికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసెంబ్రీ సమావేశాలకు పటిష్ట భద్రతపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటికే అధికారులతో చర్చించారు. రేపటి ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ప్రజలకు సంబంధించినటువంటి కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఏదైతే బిఎస్సి సమావేశం అవుతుంది. సిఎస్ అలాగే డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్ష ముగిసిన అనంతరం కూడా సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రాలా అన్న ఉత్కంఠత అయితే నెలకొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే అసెంబ్లీకి రావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు అయితే కోరడం జరిగింది. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఏదో సదా అవకాశంగా వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పీకర్ సూచించారు. అయ్యన్న పాత్రుడు నాకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారు. సభకు వస్తే ప్రజా సమస్యలు చర్చించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తిరగటం మంచిది కాదని హెచ్చరించారు. ఉదయం బీఎస్సీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు సమాధానాలు సకాలంలో చేరాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అలాగే రేపు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో వైసీపీ ఏ చర్చకు వచ్చినా ఏ చర్చ మీదైనా కూడా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు సవాల్ విసిన నేపథ్యంలో రేపటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవునా. అసలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఏ దాని మీద మనం చర్చ పట్టుబట్టాల్సి ఉంటుందన్న దానిపైన పూర్తి స్థాయిలో అన్ని అంశాలపై కూడా రేపు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి తమ శాసన మండలి సభ్యులతో కావచ్చు, అసెంబ్లీ శాసన సభ్యులతో కావచ్చు ఒక
మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమావేశంలో తీర్మానం చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అసలు వైసీపీ సమావేశాలకు వస్తుందా రాదా అన్నది కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ అసెంబ్లీకి రాకపోతే మాత్రం వాళ్ళని అందరినీ ఇంటికి పంపించే విధంగా ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 60 పని దినాల అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాకపోతే ఖచ్చితంగా వారిపై అనర్హత వేటు పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రఘురామరాజు చెప్పినటువంటి నేపథ్యంలో మరి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎవరు అసెంబ్లీకి రాకపోతే అందరి మీద కూడా అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉప ఎన్నికలు కూడా వచ్చే ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. మరి చూడాలి రేపు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రేపు పూర్తి స్థాయిలో ఇంకా బీఎస్సీ సమావేశం అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.